యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, చూడండి, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనెను. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? ఉంటారా నిజంగా? ప్రేమ కలిగి ఉంటారా? కత్తులు చూస్తారా? ఇట్లనే ఒక దైవజనుడు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దైవజనునికి ఇవ్వబడినటువంటి మరి గొప్ప దేవుని తలంపును బట్టి ఆయన పరిచర్య విస్తరిస్తూ ఉంది. చాలామంది శిష్యులు కావాలి అని ఆయన ఒక 30 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన పరిచర్యలో బలముగా ఆయన ముందుకు సాగి వెళ్తూ ఉన్నాడు. మరి ఆ శిష్యులకు కూడా బాధ్యతను అప్పగించి వారు వెళ్ళి వేరు వేరు స్థలంలో మరి ఆ దేవుని సేవను కొనసాగిస్తూ తిరిగి వారు మరి ఆ దైవజనుని దగ్గరికి రావాలి. వచ్చి ప్రతిరోజు దైవజనుడు మరి వారిని వాక్యము చేత బలపరచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దీవెనలతో వారు తిరిగి మళ్ళీ ఉదయాన వెళ్ళాల. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ శిష్యుల్లో ఏమొచ్చిందంటే, ఇక మాకేం అవసరమో, ప్రతిరోజు వెళ్ళాలా దైవజనుని దగ్గరికి, ప్రతిరోజు ప్రార్థన చేయించుకోవాలా, మేము బోధిస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా వెళ్ళాలా దైవజనుని దగ్గరికి నేను అని చాలా ఒకరిలో ఒకరికి వచ్చేసింది. ఒక అతను అన్నాడు, ఇంకొక వ్యక్తి అన్నాడు, అబ్బా నువ్వు పోకయ్యా, ఆయన గంటలు గంటలు కూర్చోబెడతాడు, ప్రతిరోజు తిడుతున్నాడు, మనమేం చిన్నపిల్లలమా, పెద్దగా అయిపోయాం, మనకైనా జ్ఞానం లేదా? చాలా జ్ఞానం ఉంది, చదువుకున్నాం, అన్నీ ఉన్నాయి, ఎందుకు ఆయన అస్తమానం తిడుతూ ఉంటాడు, పెద్దవాడైపోయాడు, కూర్చోవచ్చు కదా, మనకు అప్పగించవచ్చు కదా అని ఈయన అన్నాడు. ఈయన మాట విని ఇంకొక 10 మంది ఆయనకు చప్పట్లు కొట్టారు. ఈ 10 మంది ఆయనతో కలిసిపోయారు. 20 మంది వేరుగా, ఈ 10 మంది వేరుగా అయిపోయి ఒకరోజు సాయంత్రము 20 మంది వచ్చారు. ఈ దైవజనుడు సిద్ధపడి ఆ బల్ల సిద్ధపరచుకొని ఆయన ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. 7 గంటలకు వాళ్ళందరూ రావాలి, 7 గంటలకల్లా వచ్చేసి కూర్చున్నారు. ఈయన చూస్తూ ఉన్నాడు. 7:10 అయింది, ఇంకా మొదలు పెట్టట్లేదు. 7:30 అవుతుంది, ఇంకా మొదలు పెట్టట్లేదు. అలాగే మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఒక శిష్యుడు లేచి, అయ్యా సమయము అయిపోతుంది కదా, మనం మొదలు పెట్టుకుందాము అనగానే ఆయన అన్నాడు, ఇంకా నా పిల్లలు రావాలి, వాళ్ళందరూ వచ్చాక నేను మొదలు పెడతాను. అంతలో ఇంకొక వ్యక్తి లేచి, వాళ్ళు రారయ్యా అని చెప్పాడు. ఎందుకు రారు అని అడిగినప్పుడు మరి ఉన్న మాట చెప్పడం జరిగింది. ఇది ఇలా వాళ్ళు అనుకుంటున్నారు, అందుకే రాకూడదు అనుకున్నారు. అందులో ఒకటి చెప్పాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అవసరమా అన్నాడు. వీళ్ళందరూ ఆగిపోయారు. ఈయన కొంచెం బాధపడి సరే ఆ బల్ల కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి ఆయన యథావిధంగా నెక్స్ట్ డే కొరకు వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళకు మరి ఏం బోధించాలి, ఏ విధంగా పరిచయాలని అన్నీ కూడా వాళ్ళకి చెప్పేసి వాళ్ళని పంపించాడు. ఈ 10 మంది ఎక్కడైతే వీరు ఉన్నారో ఉన్న పాటున ఆ స్థలములోనికి మరి బహు భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పక్కనే ఉన్నటువంటి సముద్రము మరి అది లేచి మరి వారి మీదికి రావడము, వాళ్ళందరూ కూడా అందులోనికి కొట్టుకొని పోవడం జరిగింది. వారి ప్రాణాలు వారు కోల్పోవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈ దైవజనుడు ప్రతిరోజు వారిని ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు వారి కొరకు ప్రార్థన చేసి రొట్టె విరిచి వారికి ఇచ్చి ఆ ద్రాక్ష రసమును వారికి ఇచ్చి ఎందుకు వారిని బలపరుస్తున్నాడంటే, దేవుని సేవ అడ్డుకోవడానికి మనుషులు రారంట, సాతానుడే స్వయముగా వస్తాడంట. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు
తన పరిచర్య ప్రారంభించడానికి ముందు ఎవరొచ్చారు? ఎవరమ్మా? లూసిఫర్ వచ్చాడు. చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇదంతా నాదే, నువ్వు నాకు సాగిల పడితే, ఇలానే చూస్తా ఉన్నాడు, నువ్వు నాకు సాగిల పడితే. ఆయన మనుష్యుడు, ఈయన ఎవరండి? దేవునితో సమానంగా కూర్చోవాలనుకున్నటువంటి ప్రధాన దూత. చాలా అభిషేకం ఉంది, చాలా జ్ఞానం ఉంది. అందుకే క్రీస్తును లెక్క చేయటంలే. మరి ఆయన పంపిన శిష్యులైనటువంటి వీరు ఏమి తెలుసుకోవాలంటే జ్ఞానము సంపాదించుకోవాలా. ఏం కావాలా? జ్ఞానము. ఈ జ్ఞానము నీకు లేకపోతే నీవు నిజమైన శిష్యునిగా ఉండలేవు. అందుకే అన్నాడు, నువ్వేమి చేయాలంట? వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉందురు. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల మీరు నా శిష్యులగుదురు. ఒకవేళ మీలో ప్రేమ లేకపోయినా, మీలో వాక్యము ఫలించకపోయినా, వాక్యం పైన మీరు ఆధారపడకపోయినా మీరు నా శిష్యులు కారు, ఎప్పటికీ కారు. అందుకే ఈయన శిష్యులను ఏర్పరచుకునేటప్పుడు ఆయన వారిని చూసినప్పుడు తండ్రి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ వ్యక్తిని పిలు, ఈ వ్యక్తిని పిలు, ఈ వ్యక్తిని పిలు, ఈ వ్యక్తిని పిలు. ఎందుకు ప్రభువా, ఎందుకు తండ్రి అంటే, ఇదిగో నా కోసము వీరు తమ సమస్తమును విడిచిపెట్టుకొని నిన్ను వెంబడించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయ. తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు నీ ఉద్యోగమును విడిచిపెడతావా? నీ ప్రియమైన వ్యక్తులను విడిచిపెడతావా? నీకు సంబంధించిన ధనమును నువ్వు విడిచిపెడతావా? నీ ఇంటిని విడిచిపెడతావా? నీ అన్న చెల్లెల్ని విడిచిపెడతావా? నీ రక్త సంబంధం విడిచిపెడతావా? లేదు, విడిచిపెట్టలేము. అలాంటప్పుడు నువ్వు నా శిష్యుడు కాలేవు. అలాంటప్పుడు నీవు నా శిష్యునిగా ఉండలేవు. ఈయనకు తెలుసు, దైవజనునికి తెలుసు ముందుగానే, అపవాది ఈ సేవలో ఖచ్చితంగా వీళ్ళని అడ్డుకుంటాడు ప్రతిరోజు. కాబట్టి వీరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలా. యేసుక్రీస్తు కూడా 70 మంది శిష్యులను సిద్ధపరిచి ఆయన పంపించాడు పరిచర్యకు. ఇజ్రాయెల్ ప్రజల యొద్దకు పంపించాడు. చూడండి, ఆయన ప్రజల యొద్దకే ఆయన పంపించాడు. పంపించేమన్నాడు, మీరు ఏ ఇంటికైతే మీరు వెళ్తారో ఆ ఇంటికి ఏం కలగాలన్నాడు? సమాధానము కలుగునుగాక అని చెప్పమన్నాడు. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము వాళ్ళకు వస్తుంది, అయోగ్యమైనదైతే ఆ సమాధానం తిరిగి మీ వెంట వస్తుంది అని చెప్పాడు. మీ చెప్పుల ధూళి, పాద ధూళి అక్కడ విడిచిపెట్టి రావాలా మీరు అని చెప్పాడు. ఎందుకు? ఒక దినమున ఆ ధూళి సాక్ష్యం చెప్తుందంట ఆ ఇంటిలో ఉన్న వారి కొరకు. ఇంకొక మాట కూడా చెప్పాడు. వాళ్ళందరూ వచ్చి, అయ్యా మాకు దయ్యాలు లోబడుతున్నాయి, మేము ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని వారు ఆశ్చర్యపోతూ ఉంటే ఈయన అన్నాడు, మీకు దయ్యములు లోబడుతున్నామని మీరు ఏం చేయొద్దు? సంతోషపడొద్దు. మీ పేర్లు పరలోకమందు రాయబడినవని మీరు సంతోషించండి. హల్లెలూయా.